హ్యావియర్స్ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 3rd మే మండే. ఓవరాల్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించే అంశాలు ఏవేవి ఉన్నాయన్న వీటితో పాటు టాప్ బిజినెస్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్, అంటే నిన్న కూడా హాలిడే కాబట్టి నిన్న మొన్నటి వీడియోలో చెప్పుకున్నాం. అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా వీక్నెస్ మనకు కనిపించింది. ఒక కన్సల్టేషన్ ఫేజ్ అమెరికన్ మార్కెట్స్లో కొనసాగుతుంది. ఎందుకంటే బాగా పెరిగిన తర్వాత హ్యూజ్ రన్అప్ తర్వాత ఒక కన్సల్టేషన్ ఫేజ్, ఒక సర్దుబాట్లకు గురవుతుంది అంటాం కదా, అలాంటి ఫేజ్ యూఎస్ మార్కెట్స్లో ఉంది. డౌ జోన్స్ నిన్న 0.5%, లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున 0.5%, S&P 500 0.72, అలాగే నాస్డాక్ ఒక 0.85% మేర వీక్నెస్ మనం చూసాం. అదర్ దాన్ దట్ మనకి పెద్దగా అమెరికన్ మార్కెట్స్ నుంచి మన మార్కెట్స్ మీద ప్రభావితం చూపించేంత నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏం లేవు. యూరోపియన్ మార్కెట్స్లో కూడా మిక్స్డ్ ట్రెండ్ ఉంటే ఏషియన్ మార్కెట్స్ కాస్త వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ సిచ్యుయేషన్ అనేది మన మార్కెట్స్ ఏదైతే మన దేశం మీద ఉందో దాని ఇంపాక్ట్ మిగిలిన కంట్రీస్ మీద కూడా ఎగబాకే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 4 లక్షల కేసులు మన దేశంలో రోజుకు నమోదవుతున్నాయి. డెత్స్ కూడా ఆల్మోస్ట్ 4,000 డెత్స్ దాకా పెరిగేట్టు కనిపిస్తుంది. బట్ ఒక్క బీహార్ లాంటి ప్రాంతంలోనే చూస్తే గవర్నమెంట్ చెప్పిన లెక్కలేమో 140 అట్లా కనిపిస్తుంది పర్ డే డెత్స్ ఒక ప్రాంతంలో. అదే క్రిమటోరియంస్ రిపోర్ట్ చూస్తే 2000+ దాకా ఉంది. అంటే ఏమాత్రం పొంతన లేని రిపోర్ట్ ఉంది. అంటే కోవిడ్ సిచ్యుయేషన్ ఏ స్థాయిలో గ్రౌండ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఇస్తున్న లెక్కలకి దానికి ఆల్మోస్ట్ ఒక 10 to 15 టైమ్స్ డిఫరెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది క్రిమటోరియంస్ రిపోర్ట్స్తో పోల్చి మనం చూసుకుంటున్నట్టయితే. బట్ సిచ్యుయేషన్ చాలా ప్రికేరియస్గా ఉంది. ఈ పాండమిక్ గతంతో కంటే చాలా ఎక్కువ ఇంపాక్ట్ మనం మార్కెట్స్ మీద సంగతి పక్కన పెడితే మన పర్సనల్గా వ్యక్తిగతంగా మన జీవితాల మీద చాలా ప్రభావితం చూపిస్తుంది. మీకే తెలుస్తూ ఉండొచ్చు, మీ వెరీ క్లోజ్ సర్కిల్, ఇంతకుముందు మీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటే ఇప్పుడు ఈ సర్కిల్ మీ ఫ్యామిలీస్లోకి ఇంకా చాలా దగ్గర రిలేషన్స్లో కూడా చాలామంది ఇంపాక్ట్ అయినట్టు కనిపిస్తుంది సెకండ్ కోవిడ్ వేవ్ పరంగా చూసుకున్నట్టయితే. ఇక మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టు ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో బీజేపీకి గట్టి దెబ్బ పడింది. మమతా బెనర్జీ జస్ట్ వీల్ చైర్లో కూర్చునే ఫుట్బాల్ ఆడుకున్నట్టుగా ఉంది ప్రభుత్వాన్ని. సో ఇది మార్కెట్స్ని ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. వెస్ట్ బెంగాల్లో టీఎంసీ, అలాగే తమిళనాడులో డిఎంకే, కేరళలో కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. పూర్తి స్థాయిలో లెఫ్ట్ తన పట్టును సాధించుకుంది. ఎన్డీఏ మాత్రం అస్సాం, పుదుచ్చేరిలో ఉంటే కాంగ్రెస్ ఇంకా పూర్తిగానే తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి సో మొత్తానికి అటు పశ్చిమ బెంగాల్లో, కేరళ లాంటి ప్రాంతాల్లో బీజేపీ గట్టి ఎదురుదెబ్బ తగలడం, సో మార్కెట్స్ కూడా దీన్ని నెగిటివ్గా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి, సంస్కరణల విషయంలో ప్రభుత్వం దూకుడు చూపించడానికి కాస్త బ్రేక్ పడేట్టుగానే ఉంది. టేక్ స్ట్రాంగెస్ట్ స్టెప్స్, కట్ బ్యాక్ ఎకనామిక్ యాక్టివిటీ తగ్గినా పర్వాలేదు, కానీ ఈ చైన్ని, కంటేజియన్, ఈ కోవిడ్ చైన్ని బ్రేక్ చేయడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే మన దేశంలో, విదేశాల్లో చెప్పే ఎక్స్పర్ట్స్ వాళ్ళ సలహాలు కూడా తీసుకోండి అని చెప్పి సిఐ ప్రెసిడెంట్ చెప్తున్నారు, ఉదయ్ కోటక్ గారు. అండ్ అటువైపు ద రిచ్ బ్రింగ్ హాస్పిటల్స్ టు దేర్ హోమ్స్. అక్కడ హాస్పిటల్స్లో బెడ్స్ ఖాళీ లేవు, రకరకాల కారణాలు, అక్కడ లోపల్లో ఉంటే హాస్పిటల్కి సంబంధించిన మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలామంది రిచ్ పీపుల్, అంటే కొద్దిగా ధనికులు, ఇంట్లోనే హాస్పిటల్ సెటప్, ఫుల్ లెంత్ వెంటిలేటర్ లాంటివి, ఐసీయూ లాంటిది ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ బిజినెస్ బాగా పెరుగుతుందని ఒక వార్త. అలాగే ఎకనామిక్ టైమ్స్ సనోఫీ స్టాక్ని రికమెండ్ చేస్తుంది. తన వీక్లీ పిక్లో భాగంగా వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయని చెప్పి, షార్ట్ టర్మ్ ఛాలెంజెస్ కొద్దిగా ఉన్నప్పటికీ కూడా ఈ కోవిడ్-19 ట్రిగ్గర్ అవ్వడము అండ్ వీళ్ళ మేజర్ అలెగ్రా లాంటివి, కాంబిఫ్లామ్ లాంటివి విపరీతంగా ఈ సీజన్లో డిమాండ్ పెరగడం బట్టి చూస్తే సనోఫీ ఇక్కడి నుంచి కూడా బాగా పెరిగే అవకాశం ఉంది అని చెప్పి సూచిస్తున్నారు. అండ్ అటువైపు రెవెన్యూ పరంగా చూస్తే కూడా 2020, 21, 22లో రెవెన్యూ ఆల్మోస్ట్ 3,000 crores క్రాస్ చేసే అవకాశం ఉంది. నెట్ ప్రాఫిట్ కూడా ఆల్మోస్ట్ 650 crores వరకు క్రాస్ చేసే అవకాశం ఉంటే ఈపీఎస్ 207 నుంచి 242, ఆ పై 2020లో 281 రూపీస్ వరకు ఈపీఎస్ ఉండొచ్చని. వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో PE 32 PE దగ్గర సనోఫీ ఉంటే, జిఎస్కే 51, అలాగే అబాట్ 49, ఇప్కా 24, ఆల్కెమ్ 21 దగ్గర కోట్ అవుతుంది. వెన్ కంపేర్డ్ విత్ గ్లాక్సో అండ్ అబాట్ కాస్త అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ దొరుకుతుంది. అండ్ డివిడెండ్ ఈల్డ్ కూడా వీటితో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఇస్తుంది. కాబట్టి వీటికి, ఈ కంపెనీకి కొద్దిగా లైమ్లైట్లో ఉండి ఫోకస్లో ఉండే అవకాశం ఉంది. రీసెంట్గా బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన దీని ప్రకారం చూస్తే సెంట్రమ్ బ్రోకింగ్ 10,000 రూపాయల దాకా టార్గెట్ ఇస్తుంది. నిర్మల్ బాంగ్
అండ్ ఎల్ఆర్, ఐసిఐసిఐ, బాట్లీవాలా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 9,000 రూపాయలు 9,000 రూపాయల దాకా టార్గెట్స్ ఈ కంపెనీకి ఇస్తున్నాయి. కాబట్టి స్టాక్ని కన్సిడర్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ని దృష్టిలో పెట్టుకొని. ప్రస్తుతం ఉన్న ఫార్మా ప్యాక్ అట్రాక్టివ్గా ఉంది అన్న నేపథ్యంలో. అలాగే కెన్ రైజ్ $1 billion బై జూన్, వోడాఫోన్ టెల్స్ లెండర్స్. సో లెండర్స్కి చెప్తుంది 7,500 కోట్ల రూపాయల వరకు సమీకరించే అవకాశం ఉంది జూన్ లోపు, ఎలాంటి పేమెంట్ డిఫాల్ట్స్ ఉండకపోవచ్చు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా వోడాఫోన్ చెప్తోంది. బట్ ఏ మేరకు ఎలా సమీకరిస్తుంది అనేది మనం చూడాలి. బయోకాన్ బయోలాజికల్స్ ప్రొవైడెడ్ 7,000 doses ఆఫ్ ఇటోలిజుమాబ్ ఇన్ ఏప్రిల్. సో ఇటోలిజుమాబ్ కోవిడ్ని కొద్దిగా సమర్థంగా ఎదుర్కొంటుందన్న ఒక దీని నేపథ్యంలో బయోకాన్ బయోలాజిక్స్ సప్లై చేసామని చెప్తోంది. సో బ్రాడ్లీ స్పీకింగ్ ఐ వుడ్ సే దట్ వీ హ్యావ్ గివెన్ అప్ 2 to 3 years విండో ఫర్ ద ఐపీఓ అండ్ వీ స్టిక్ టు దట్. సో దీని మీద ఎక్కువ ఫోకస్ లేదు ఐపీఓకి సంబంధించి, దానికే స్టిక్ ఆన్ అయి ఉన్నాం. ప్రస్తుతం తమ రెవెన్యూని ఎలా పెంచుకోవాలి, బిజినెస్ ఏ స్థాయిలో పెంచుకోవాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం అని చెప్పి కంపెనీ చెప్తోంది. లెండర్ సి మోర్ పెయిన్ స్టిక్కర్ లాక్డౌన్స్లో. సో లాక్డౌన్స్ పెరుగుతున్నాయి. అటు ఒరిస్సా, హర్యానా లాంటి ప్రాంతాల్లో కూడా మళ్ళీ లాక్డౌన్స్ చాలామంది నిపుణులు సజెస్ట్ చేస్తున్న దాని ప్రకారం లాక్డౌన్ ఖచ్చితంగా పెట్టండి, అట్లీస్ట్ 7 to 14 days అని చెప్పి చాలా బలమైన ఒత్తిడి వస్తుంది. ఎలక్షన్స్ కూడా అయిపోయాయి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికే అటు ఫైనాన్స్ మినిస్ట్రీ, పీఎం చెప్పారు దేశవ్యాప్తంగా లాక్డౌన్స్ ఉండకపోవచ్చు అని చెప్పి. బట్ అట్లీస్ట్ 7 to 14 days ఆఫ్ లాక్డౌన్ పెడితే తప్ప ఈ వైరస్ కంట్రోల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పి చెప్తున్న ఈ తరుణంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. బట్ ఈ నేపథ్యంలో ఈ మళ్ళీ చెక్ బౌన్స్ కేసులు అండ్ డిఫాల్ట్స్ కేసులు పెరుగుతున్నాయి. ఇది కాస్త ఆందోళనకరంగా ఉండొచ్చు. ఎన్బిఎఫ్సిస్కి ఎస్పెషల్లీ చిన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి వాటికి ఇంపాక్ట్ ఉండే అంశం ఉంది. కాబట్టి మైక్రో ఫైనాన్స్ కంపెనీస్కి దీన్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి. ఎస్ బ్యాంక్ నాట్ టు సెల్ బ్యాడ్ లోన్స్ టు ఎన్ఏఆర్సీ. సో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి తమ బ్యాడ్ లోన్స్ని అమ్మే అవకాశం లేదు, అమ్మబోము. మేమే ఇంకా వాళ్ళకంటే మెరుగ్గా డబ్బులు రాబట్టే ఇది ఉంది కాబట్టి అమ్మబోమని చెప్పి ఎస్ బ్యాంక్ చెప్తోంది. ఈఎస్జీ మనకి ఎన్వైర్న్మెంట్, సోషల్ గవర్నెన్స్ ఇప్పుడు ఒక థీమ్ ఉంది కాబట్టి రీటైల్ ఇన్వెస్టర్స్ దీని మీద ఫోకస్ పెంచుతున్నారు. ఇప్పటికే ఒక 6కు పైగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు కొత్త ఫండ్ని లాంచ్ చేసాయి. దాదాపు 5,000 కోట్ల రూపాయల మేర ఈ సంస్థలన్నీ కలిసి సమీకరించిన నేపథ్యంలో వీటి మీద ఫోకస్ పెరగబోతోంది. ఎక్కువగా ఈఎస్జీ ఫండ్స్ ఫోకస్ చేసిన స్టాక్స్లో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఫోర్టీస్ హెల్త్, దివీస్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. ఇండివిజువల్గా కూడా మనం ఈ స్టాక్స్ని పిక్ చేసుకోగలిగితే లాంగ్ టర్మ్ కోసం మెరుగైన పనితీరు ఉండే అవకాశం, మెరుగైన వృద్ధి రేటు ఉండే అవకాశం, లాభాలు కూడా ఉండొచ్చు మనకి. అండ్ ఇండియా ఇంక్ ఆన్ కోర్స్ ఫర్ రోబస్ట్ Q4 షో ఎయిడెడ్ బై లో బేస్. లో బేస్ లాస్ట్ ఇయర్ మనకి ఇదే క్వార్టర్లో లో బేస్ ఉంది. ఎందుకంటే లో బేస్ ఇన్ సెన్స్ లాస్ట్ క్వార్టర్లో అంటే గత ఏడాది ఇదే క్వార్టర్లో 100 కోట్ల రూపాయలు లాభం వస్తే అది ఇప్పుడు 150 కోట్లు ఈసారి లాభం అంటే 50% గ్రోత్ అని అనుకుంటాం. జస్ట్ ఆ న్యూస్ బేస్ చేసుకుని మనం పడిపోవద్దు, బుట్టలో పడిపోవద్దు, ఆ విషయం దృష్టిలో పెట్టుకుంటే లో బేస్ ఉంటుంది గత ఏడాది. ఎందుకంటే ఫుల్ లెంత్ లాక్డౌన్ ఉంది. ఆ లాక్డౌన్ నేపథ్యంలో చాలా బిజినెస్ హ్యామర్ అయ్యాయి. దాన్ని మనం రెవెన్యూ కానీ నెట్ ప్రాఫిట్ కానీ పరిగణలోకి తీసుకోలేము. ఎస్పెషల్లీ న్యూస్ని బేస్ చేసుకుని డెసిషన్స్ తీసుకునే ముందు ఈ పాయింట్ చాలా మనం గమనంలో గుర్తుపెట్టుకోవాలి. స్ట్రాంగ్ యూఎస్ ఎర్నింగ్స్ హైయెస్ట్, వాల్ స్ట్రీట్ హ్యాస్ రూమ్ టు రన్. సో మిగిలిన కంపెనీస్ అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన మోస్ట్ ఆఫ్ ది యూఎస్ కంపెనీస్ రిజల్ట్స్ అన్ని కూడా బ్రహ్మాండమైన పనితీరును కనబరిచాయి. సో యూఎస్ మార్కెట్స్ మనకంటే బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. నిఫ్టీ కుడ్ ఫాల్ అనదర్ 2 to 3% ఆన్ స్టేట్ పోల్ రిజల్ట్స్. సో మనం ముందే మాట్లాడుకున్నట్టు నిఫ్టీ 400-500 పాయింట్ల వరకు ఇక్కడి నుంచి క్రాక్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి గ్రే మార్కెట్లో చాలా బలమైన టాక్ వినిపిస్తుందట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 2 to 3% వరకు ఎఫెక్ట్ ఉండొచ్చు మన మార్కెట్స్ మీద కూడా అని చెప్పి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఈ టైంలో కొద్దిగా ఫెరోషియస్గా ఉంటాయి కాబట్టి వాళ్ళ కరెక్షన్స్ ఏమైనా ఉంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కాస్త పొజిషన్స్ కట్ చేసుకోవడం మంచిది అనేది నిపుణుల సలహా. ఇక బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో సెంటర్ 8 to place ఫ్రెష్ వ్యాక్సిన్ ఆర్డర్ అండ్ మమతాస్ వీల్ చైర్ స్టాప్స్ బీజేపీ జగర్నట్ ఇన్ బెంగాల్ ఫస్ట్ పేజ్లో. కోవిడ్ రిలీఫ్ మెజర్స్ ఇన్ వర్క్స్ అండ్ 2021 విల్ బి బెటర్ దాన్ 2020. ఓకే, సంజీవ్ మెహతా గారు చెప్తున్నారు ఎఫ్ఎంసీజీ కంపెనీ హెచ్యుఎల్కి చైర్మన్ తను. సో ఫస్ట్ పేజ్లో మోస్ట్లీ మనకి డైరెక్ట్గా మేజర్ బిజినెస్ కనిపించకపోయినా ఇట్స్ నాట్ ఈజీ యాజ్ ఇట్ సౌండ్స్ బఫే టు న్యూ ఇన్వెస్టర్స్. సో వారన్ బఫే గారు చెప్తున్నారు అంత ఈజీ అయిన ఇది కాదు 2021లో అని చెప్పి. 2020లో తాను కూడా మిస్టేక్స్ చేశాను, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడము, క్యాష్లో ఉండడము, చాలా ఆపర్చునిటీస్ మిస్ చేసుకున్నా అని చెప్పడంతో పాటు యాపిల్లో షేర్లు అమ్మేయడం కూడా చేసిన మిస్టేక్స్ అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. సో ఇట్స్ నాట్ ఈజీ. మనం పదే మా టీం అంతా చెప్తున్నట్టు 2020 మాది 2021 ఉండదు. సో క్వాలిటీ స్టాక్స్లో
స్టాక్స్లో ఉండండి. క్వాలిటీ స్టాక్స్లో ఉంటే మనకు రిస్క్ కాస్త తక్కువగా ఉంటుంది. ఒకవేళ మార్కెట్ పడ్డా కూడా దానికి తగ్గట్టు మన స్టాక్స్ పడ్డా కూడా ఒకవేళ కొద్ది గొప్ప మార్కెట్స్ రికవర్ అయినప్పుడు మన స్టాక్స్ కూడా వేగంగా రికవర్ అవుతాయి. అండ్ వీక్ స్టాక్స్ మార్కెట్ పడుతున్నప్పుడు ఫండమెంటల్స్ కాస్త గట్టిగా ఉన్న స్టాక్స్ నిలదొక్కగలవు. వీక్గా ఉన్న స్టాక్స్ అది మిడ్ క్యాప్ అయినా స్మాల్ క్యాప్ అయినా ఫండమెంటల్స్ బాగాలేకపోతే భారీ ఎత్తున క్రాక్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే క్వాలిటీ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. క్వాలిటీ స్టాక్స్ని సెలెక్ట్ చేయడంలో అనలిస్టులను నమ్ముకోండి. అనలిస్టులు చెప్పే క్వాలిటీ గైడెన్స్ని తీసుకోండి. అందుకే చాలామందికి పదే చెప్తున్నట్టు వెల్త్ క్రియేటర్స్ లాంటి ప్యాక్ ప్రాఫిట్ మాస్టర్ ఇస్తున్న సర్వీస్ని మీరు తీసుకోగలిగితే క్వాలిటీ స్టాక్స్ ఉంటాయి. మీకంటే ఎక్కువ దాన్ని మా టీం ఫోకస్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో కంపెనీలో ఏదైనా చేంజెస్ వచ్చినప్పుడు ఏదైనా పాజిటివ్ సైడ్ కానీ నెగిటివ్ సైడ్ కానీ మీకు అప్డేట్స్ కూడా ఉంటాయి. కాబట్టి బెటర్ మీకు దానివల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. అండ్ రిలయన్స్ O2C బిజినెస్ రికవర్స్, బట్ సెకండ్ వేవ్ ఇంపాక్ట్ చూపించవచ్చు. ఆయిల్ అండ్ కెమికల్ బిజినెస్ కింద ఒక వార్త ఇవాళ రిలయన్స్ సంబంధించిన ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మొన్న మంచి రిజల్ట్స్ని అనౌన్స్ చేసిన తర్వాత ఈరోజు మార్కెట్లో ఎలా రియాక్ట్ అవుతుందో షేర్ అయితే చూడాలి. నిఫ్టీ 100 EMA పైనే సపోర్ట్ తీసుకుంటుంది. 14,631 దగ్గర లాస్ట్ క్లోజ్ అయింది. 14,459 అనేది దీని 100 EMA పైన రెండోసారి కూడా సపోర్ట్ తీసుకుంటాం. దీని పైన ఉంటే కొద్ది గొప్ప సేఫ్ సైడ్. ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేస్తే కొద్దిగా డౌన్ సైడ్ రిస్క్ ఎక్కువగా ఉండొచ్చు అనేది టెక్నికల్ అనలిస్ట్ చెప్తున్నమాట. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మే లాగ్ ఇన్ఫ్లోస్ ఫర్ సెకండ్ కన్సిక్యూటివ్ మంత్. సో రెండో నెలలో కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి ఇన్ఫ్లోస్ రావచ్చు. ఎందుకంటే బయట మార్కెట్లో ఒక కన్సల్టేషన్ ఫేజ్ ఉంది. ఇన్వెస్టర్స్కి కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్కి పేషెన్స్ కాస్త తక్కువ ఉంది. సో స్టాక్ కొన్న వెంటనే 90 degrees యాంగిల్లో పెరగట్లేదని భావించే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంది. కాబట్టి బెటర్ మళ్ళీ కొద్దిగా మ్యూచువల్ ఫండ్స్లో కూడా వచ్చే అవకాశం ఉందన్నది అనలిస్ట్ చెప్తున్నమాట. అందుకే ఆర్నామ్ కానీ HDFC AMC లాంటి స్టాక్స్ కానీ ఇప్పటికిప్పుడు కాకపోయినా లాంగ్ టర్మ్లో బాగా పర్ఫామ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇది మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.